హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడికి వెళ్ళి మీరు www.aws.com అని సెర్చ్ చేయండి. మీకు ఓపెన్ అవుతుంది ఒక పేజ్. మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ AWS అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్లో దీన్ని క్లిక్ చేయండి. మీకు కొత్త అకౌంట్ క్రియేట్ కావాలంటే ఆల్రెడీ మీరు అకౌంట్ కానీ ఉన్నట్లయితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్ అంటే కంపెనీలో కూడా మనకు ఇలాగే ఉంటుంది. AWS అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనకు ఎవరి పేరుతోనైతే మనం AWS అకౌంట్ తీసుకుంటామో వాళ్ళ నేమ్ తోటి వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ కానీ కంపెనీది కానీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించింది కానీ ఆ ఈమెయిల్ అడ్రస్ అనేటటువంటిది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి ఫస్ట్ కాలంలో. దాని తర్వాత మనకు AWS అకౌంట్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. ఈ రెండు ఇచ్చిన తర్వాత వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని క్లిక్ చేసినట్లయితే ఇది ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదనేది చెక్ చేసుకుని మనకు వెరిఫై చేస్తుంది. ఇక్కడ మీకు కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ AWS అకౌంట్ ఉంటే ఇవి ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ స్క్రీన్ వచ్చేసి మన ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, పాన్ కార్డు కూడా అడుగుతుంది. అవన్నీ కూడా ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మనకు ఒక OTP అనేది వస్తుంది. ఇక్కడ 2 రూపీస్ అమౌంట్ కట్ చేసుకుంటుంది. దాని తర్వాత ఒక OTP ఆథెంటికేషన్ వస్తుంది మన మొబైల్ నెంబర్కి. ఆ నెంబర్ని ఇప్పుడు మనకు బిల్లింగ్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ వస్తుంది. స్టేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. పర్సనల్ యూజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓనర్షిప్ టైపు ఇండివిజువల్. ఆ తర్వాత మన డీటెయిల్స్ అడుగుతుంది. ఇవన్నీ ఇచ్చేయాలి. లాస్ట్లో చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం పాన్ నెంబర్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి. దాని తర్వాత కంటిన్యూ ఇవ్వాలి. నెక్స్ట్ స్టెప్లో మనకు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ కోసం వెరిఫికేషన్ కోడ్ ఒకటి వస్తుంది. ఇక్కడ మనం కంట్రీని మనం ఇండియన్ అయితే ఇండియన్, మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకొని ఆ కంట్రీలో ఉండే మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. క్యాప్చర్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సెండ్ SMSని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెరిఫికేషన్ కోసం ఒక నెంబర్ పంపిస్తుంది. ఆ నెంబర్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. మన మొబైల్కి వస్తుంది. మనం ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్కి. తర్వాత సబ్మిట్ ఇచ్చిన తర్వాత మనకి ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. బేసిక్ సపోర్ట్ని తీసుకోవాలి. కంప్లీట్ సైన్ ఇన్ కొట్టేసినట్లయితే మన AWS అకౌంట్ అనేది మనకు క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. గో టు AWS మేనేజ్ కన్సోల్కి క్లిక్ చేసుకుందాం. సెలెక్ట్ రోలో IT అడ్మినిస్ట్రేటర్ ఇస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి మన కుబర్నెటిస్ డెవాప్స్కి రిలేటెడ్ కాబట్టి డెవాప్స్ అని ఇద్దాం. తర్వాత సబ్మిట్ ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ అని వచ్చింది. సైన్ ఇన్ టు ద కన్సోల్ అని ఇక్కడ ఒకసారి కనిపిస్తుంది. మనం ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఇంకొక స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ సైన్ ఇన్ అయిపోయినది. నేను ఇచ్చినటువంటి నేమ్ క్యూబ్ AWS ఇది. ఇక్కడ మనం సర్వీసెస్ చూడొచ్చు. మనకు ఇవన్నీ కూడా సర్వీసెస్ ఉంటాయి. వీటిల్లో కొన్ని మాత్రమే ఫ్రీగా ఉంటాయి, కొన్ని మిగతావన్నీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఈ సర్వీసెస్ తోటి మనం నెక్స్ట్ వీడియోస్లో కుబర్నెటిస్ని నేర్చుకోబోతున్నాము. అకౌంట్లోకి వెళ్ళినట్టయితే మన అకౌంట్, మన నేము, మన మొబైల్ నెంబరు, మన పాస్వర్డ్ ఇవన్నీ కూడా మన అకౌంట్ ID ఇవన్నీ కూడా వస్తాయి. దాని కిందనే మనకు రీజియన్స్ ఇలా మనకు ఇప్పుడు బిల్డింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం బడ్జెట్ వేసుకుంటాం. ఇవంతా కూడా AWS ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళు వేస్తారు. మనకి ఇక్కడ బడ్జెట్ అనేటటువంటిది వేసుకోవచ్చు. క్రియేట్ బడ్జెట్ సెలెక్ట్ చేసుకొని మనం బడ్జెట్ అనేది పెట్టుకోవచ్చు. అందులో మన ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినట్లయితే మనకు నోటిఫికేషన్ అనేది ఎవ్రీ మంత్ వస్తూ ఉంటుంది. ఈ బడ్జెట్ని కూడా క్రియేట్ చేసుకోండి. ఇక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ ఇచ్చి ఇంతకుముందు AWS వీడియోస్లో నేను చెప్పున్నాను. మీకు కావాలంటే దీన్ని మీరు అక్కడ చూసి బడ్జెట్ వేసుకోవచ్చు.